వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితమే నేడు భారత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారని, అందరికీ సమాన హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, భారతీయులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు అమ్మట ఫోన్ చేసి చెప్తారు, అందరు చేసినారు. క్రైస్తవులని కాదు, హిందువులని కాదు, సిక్కు జైన్లని కాదు, కుల మతాలకు అతీతంగా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చుకున్నాము. మరి అలాగే ఈరోజు దాదా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే ఇప్పటికీ 100 కోట్ల జనాభా దాటినటువంటి ఈ భారతదేశంలో మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నామంటే ఆ రోజులు చేసినటువంటి త్యాగాలే ఈరోజు త్యాగ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేసుకుంటూ తెనాలి పట్టణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మన నాదెండ్ల మనోహర్ గారు గౌరవ మంత్రివర్యులు, అలాగే మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే సందర్భం ఏంటంటే, దేశంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో, మరి రైతులు కూడా చక్కగా పంటలు బాగా పండి మరి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని చెప్పి, అలాగే దేశం ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యి ఒక అడ్మినిస్ట్రేషన్ ఫామ్ అయిన రోజు. అందుకని జనవరి 26 ప్రతి చోట మన నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటాము. అందరితోటి, వీర మహిళలతోటి, జన సైనికులతోటి, నాయకులతోటి ఇలా తెనాలి ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యూనియన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, కేవై రాజు, గురువిశెట్టి శ్రీనివాసరావు, మైలా నాగరాజు, కారంశెట్టి శివనారాయణ, చింతల గోపి, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనియన్ ఆఫీసులో, తెనాలి పట్టణ తాలూకా భవన నిర్మాణ సంబంధించిన యూనియన్ ఆఫీసులో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసి టాపీ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ మన టాపీ వర్కర్స్లో యూనియన్ ఆఫీసులో జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు దాకా సభ్యత్వాలు కట్టించుకోబడతాయి. మే 1 నుంచి కట్టించుకోరు. ఈలోపు సభ్యత్వాలు కట్టవలసిన ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ 30 తారీఖులోపు సభ్యత్వాలు కట్టుకుని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివాజీ చౌక్లోని మసీద్ ఎదురుగా తెనాలి పట్టణ స్వాతంత్ర సమరయోధులు షేక్ అబీబా మనవడు షేక్ సమీర్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్సీసీ స్టూడెంట్ మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైత్రి హాస్పిటల్ అధినేత ఆలపాటి కృష్ణ సందీప్ విచ్చేసి జెండా వందనం చేసి ఎన్సీసీ పిల్లలకు చాక్లెట్ స్వీట్స్ పంచి స్టూడెంట్స్కు అభివాదం చేశారు. కార్యక్రమంలో షేక్ కరీముల్లా, షేక్ కాదర్ బాషా, షేక్ అమీర్ షోహెల్, రేవన్, షాకిల్, షేక్ బాబా ఫహరుద్దీన్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇక్కడ తెనాలి పట్టణ ప్రజలందరికీ ఇవాళ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన ఐతా నగర్ గర్ల్స్ హై స్కూల్ 22 బాయ్స్ హై స్కూల్ 22A బెటాలియన్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా సమీర్ గారికి, మిగతా అందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇట్లానే కొంచెం మన ప్రజలందరూ దేశం మీద భక్తి పెంచుకొని
అట్లానే మనం ఎన్సీసీలో జాయిన్ అవ్వమని నేను జస్ట్ ప్రోత్సహిస్తున్నాను. థ్యాంక్ యూ. 1965 సంవత్సరం యుద్ధంలో ఇచ్చోగిలి కెనాల్లో పాకిస్తాన్ యొక్క 2 మైళ్ళ దూరాన వాళ్ళు, మన 2 మైళ్ళ దూరం మన సైన్యం ఉంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది. అప్పుడు నేను జాసూస్ అంటే జాసూస్ తెలుగులో ఏమంటారు అంటే సైన్యం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంది వివరాలు తెలిపేది అనమాట. అక్కడ ఒక పెద్ద చెట్టు ఎక్కి అక్కడ దుర్బింపెట్టి చూస్తే పాకిస్తాన్ వైపునేమో 2 మైళ్ళ దూరం వాళ్ళు ఉన్నారు, వెనకేమో మన ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు 45 ట్యాంకులు బాగా ఫుల్ లోడ్ చేసి భారతదేశం వైపు నుంచి పెట్టి రెడీగా ఉన్నాయి. అప్పుడు ఆ సైన్యం 2 మైళ్ళు వెనకొందనమాట. అప్పుడు నేను చెట్టుకి చూశాను. మన వాళ్ళని 25 మంది 45 మంది పంపించి ఆ మోటార్స్ అన్నీ పాకిస్తాన్ వైపు తిప్పి టకిని ఫైర్ చేస్తే మొత్తం యుద్ధం ఆగిపోతుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఆ పని చేసి కట్టుకుని వెళ్ళి స్థానిక వహాబ్ చౌక్ నందు కుర్ర శ్రీను సయ్యద్ బాషా ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భారీ త్రివర్ణ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మునేని భానుమతి పాల్గొని త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ దేశీ యుగంధర్, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ సెక్రటరీ ఎడ్డపాటి అశోక్ కుమార్, కట్టరి హరీష్, 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య, యలవర్తి సాంబశివరావు, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక లింగ భేదాలు అనేటువంటి లేకుండా ప్రతి ఒక్క మనిషి కూడా సమానమే. జాతి అందరూ కూడా ఒకటే, ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క మనిషి కూడా అభివృద్ధి బాట పట్టాలి, అభ్యున్నతి బాట పట్టాలనేటువంటి ఉద్దేశంతో దశ దిశ నిర్దేశించేటువంటి భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ రోజున చట్టసభలకు వెళ్ళి ఆ చట్టాలు అమలు కావడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఆ యొక్క చట్టబద్ధత కల్పించడానికి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనకు రాజ్యాంగం కల్పించింది. ఆ యొక్క శక్తిని రాజ్యాంగం కల్పించింది. ఒక వ్యక్తి ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళడానికి, ఈ భారతీయ పౌరుణ్ణని చెప్పుకోవడానికి ఒక గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేటువంటి రోజు. మరి ఈ రోజున భారతదేశంలో మనం ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాము అంటే మనకి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండటం మూలాన మనం స్వేచ్ఛావాయువులు పిలిచి హాయిగా మరి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. మరి ఈ రోజున ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం ఇంత సరదాగా చేసుకోవడానికి కారణం ఇక్కడ మరి ఇంత పెద్ద జెండాను ఏర్పాటు చేసిన మరి ఈ సంఘ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితిలో మనకి స్వాతంత్రం సిద్ధించింది. ఆ సిద్ధించిన తర్వాత మనకి ఒక గొప్ప రాజ్యాంగం కావాలని చెప్పి అనేకమైనటువంటి పెద్దలందరి సమక్షంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని పరిశీలించిన తర్వాత మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి మన దేశ పౌరులందరికీ కూడా ఉపయోగపడాలని, స్వేచ్ఛ వాయువులతో స్వతంత్రంతో సిద్ధించాలని చెప్పేసి అందరూ కూడా సంతోషాలతో జీవించాలని చెప్పి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించారు. ఆ యొక్క రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినటువంటి రోజే ఈ యొక్క రోజు. తుమ్మపూడిలోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్తా గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో యనమల ఈశ్వర్ మాట్లాడుతూ, మన రాజ్యాంగంలో కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరూ దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలు కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ కమలాకర్, నర్సింగ్ ట్యూటర్ నిర్మలా కుమారి రాజేశ్వరి, అకౌంటెంట్ దేవర్ధనరావు, ఎస్ రాజేష్, తెనాలి టీబీ సూపర్వైజర్ రవికుమార్, దారా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు వాళ్ళ యొక్క ఆత్మలను బలిత్యాగం చేసి ప్రాణాలు సైతం పణంగా పెట్టి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది ఉన్నారు. ఒక గాంధీ గారు మాత్రమే కాదు, కానీ చాలామంది ఉన్నారు. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించుకోవడానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం మనకంటూ ఒక రాజ్యాంగం కావాలని మన వాళ్ళు అనుకొని
అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా, ముసాయిదా కమిటీ చైర్మన్గా మార్పులు చేర్పులు చేసుకొని మనకంటూ మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో గల మురుగు కాలువలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలనీకి చెందిన కరీం బాషా అలియాస్ జెండు మురుగు కాలువలో మృతి చెంది పడి ఉండటాన్ని తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని వెలికి తీయించారు. చిన్నపాటి మురుగు కాలువలో యువకుడు పడి మృతి చెందడం అనుమానాలకు తావిస్తుంది. స్థానికులు 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే కాలనీకి చెందిన కరీం బాషా కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఇది హత్య ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెంచుపేటలో ఓ హోటల్లో పనిచేసే బాషాను హోటల్ నిర్వాహకులు తరచూ తీసుకువెళ్తూ ఉంటారని, నిన్న సాయంత్రం కూడా అలాగే పని ఉందని తీసుకువెళ్లారని, రాత్రి ఇంటికి రాలేదని మృతుడి తల్లి మేనమామ చెప్పారు. స్నేహితుల దగ్గర ఉండి ఉంటాడని తాము అనుకున్నామని, తెల్లారేసరికి మురుగు కాలువలో శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్కే ఖాజావులండి నా పేరు. మా చెల్లెల అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి రాత్రి నాగబావాల అబ్బాయిను ఇంకో హోటల్ వచ్చి తీసుకెళ్ళిపోయారంట. బయటికి 8 కిడ్నీ కలపాలి, హోటల్ పని చేస్తాడు కదా, అందుకని తీసుకెళ్లారంట. తర్వాత ఇంకా రాలేదు. వెళ్ళేప్పుడు 250 తీసుకెళ్ళారంట ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర. రేపు ఇస్తానేమో పనిలో డబ్బులు రాలేదని. చెంచుపాటలు అండి, చెంచుపాట పోలీస్ బొమ్మ దగ్గర అండి, హోటల్ అట్లేస్తాడు. నా కొడుకు కరీం బాషా రాత్రి 8ంటికి వెళ్ళాడు. అయ్యే పిల్లోడు వస్తాడేవాలే అని చెప్పి చూసా. 10ంటికల్లా వస్తానన్నాడు. ఇంతవరకు రాకపోతే పిల్లల దగ్గర రోళ్ళ దగ్గర పండుకున్నాడేమోలే అని అనుకున్నా నేను. సోనా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆడి దగ్గర పండుకుంటాడు ఎప్పుడన్నా. ఒక అలాడు పండుకున్నాడు అనుకున్నా. ఇటు జరిగిందయ్యా. రాత్రి ఆయన సేవనని ఆయన వచ్చి పిండి కలపాలని చెప్పి అంటే పిండి కలిపి వచ్చాడు. వెళ్ళి ఆయన నాగబాబు వాళ్ళ తమ్ముడు బండి వేసుకొని వచ్చి ఎక్కించుకొని వెళ్ళాడు ఆ పిల్లోడు. మరి ఎవరెవరు ఉండారో మరి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారు. ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ తాగినా. మరి ఈరోజు ఏమైతే రాత్రి తీసుకొచ్చి వదిలిపెట్టలా. పట్టణ గంగానమ్మపేటలో శశి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీలు విభిన్న రుచులను పరిచయం చేశాయి. పెద్ద సంఖ్యలో మహిళలు సరికొత్త వంటలు తయారు చేసి వాటిలోని సుగుణాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. సంస్థల అధినేత ఉప్పల వరదరాజులు పర్యవేక్షణలో జరిగిన వేడుకలలో అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా, కుమారి యాంకర్గా వ్యవహరించారు. మీరు పెట్టిన వంటకి ఎక్కువైపోయింది. అదే మాకు కావాల్సింది. మీరు కడుపు నిండా తిన్నారా? బాగా తిన్నాను. బాగుంది. ఇప్పుడు చూశాను అలాగే నాకు అని చెప్పేసి ఆయన జనాల నుంచి ఎక్కడ విజయవాడ పోయి హైదరాబాద్ రోజు పానీపూరి కానీ బాగలేదు. దాన్ని మనం రివ్యూ చేసుకుంటాం. మంచి ఆహారం తీసుకోండి, హాస్పిటల్ పాలు అవ్వకండి. డాక్టర్కి పేషెంట్ ఎక్కువ వచ్చాడు కూడా ఇక్కడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళా పాడయ్యద్దు దయచేసి. నేను ఇది నాకు నచ్చిన ఫుడ్ తినండి. ఈ రోజున మనం ఇటువంటి ఫుడ్ ఎక్స్పో అనేది యాక్చువల్గా పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్లో పెడుతూ ఉంటారు. అక్కడ స్టార్టింగ్ 10,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. నేను 40,000 వరకు వెళ్ళొచ్చా. అటువంటి ఎక్స్పర్ట్ షెఫ్స్తో పెట్టించేటువంటి ఫుడ్ని మనం ఇక్కడ చాలా అతి స్వల్ప రేటు 300 అంటే నేను ఒక ఆయన ఏమన్నా అంటే ఏమండి మీ డెలిషియస్లో కానీ ఆహారంలో కానీ ఒక వెజ్ బిర్యానీ ఇచ్చి 250 తీసుకుంటున్నారు, 299 రూపాయలకు 100 రకాలు పెడతారా అని అడిగాడు.
నిజంగా నిన్న ఇవాళ రేపు ఈ ఎఫెక్ట్ మా ఆహారం మీద మా డెసిషన్స్ మీద కూడా పడింది. నా పేరు నవ్యశ్రీ, మా ఫ్రెండ్స్ పూజిత, మేఘన. ఫుడ్ ఎక్స్పో అయితే చాలా బాగుంది. మేము మంచూరియా బాగా తిన్నాం, అది బాగా నచ్చింది. మళ్ళా మష్రూమ్ బిర్యానీ బాగుంది, సాంబార్ రైస్ బాగుంది. ఇంకా అన్ని చాలా బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళా పెడితే బాగుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమర్ రాజా జాబ్ మేళాలో 250 మందికి పైగా నియామక పత్రాలు. వాడవాడల వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ. ఎడ్ల లింగయ్య కాలనీలో యువకుడి అనుమానాస్పద మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.